హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ కోచింగ్ కోడుమూరు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవితేజ. స్టూడెంట్స్, మళ్ళీ మన సంఖ్యావనం చాప్టర్లో పార్ట్ 2 వీడియోకి అయితే వచ్చేసాము. ఈరోజు ఈ చాప్టర్లో వచ్చేసి మనము ముఖ విలువ అంటే ఏంటి, స్థాన విలువ అంటే ఏంటి, ముఖ విలువకి స్థాన విలువకి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి అనేటువంటి విషయాల్ని, ముఖ విలువకి సంబంధించి ఒక నెంబర్ని ఎలా కనుక్కోవాలి, స్థాన విలువని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. దాంతోపాటు సంఖ్య యొక్క విస్తరణ రూపం, అంటే ఒక సంఖ్యని విస్తరణ రూపంలో ఎలా రాయాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకుంటాము. దాంతోపాటు కనిష్ట మరియు గరిష్ట సంఖ్యలు, కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల్ని ఎలా కనుక్కోవాలి, దానికి ఏమైనా చిన్న ఫార్ములా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. దాంతోపాటు ఫైనల్గా పూర్వపదం పరపదం అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని కూడా తెలుసుకుంటాం. స్టూడెంట్స్, ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మన బీటీఆర్ కోచింగ్ కోడుమూరు యూట్యూబ్ ఛానల్ అనేది పూర్తిగా ఉచితంగా నవోదయ గురుకుల సైనిక్కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఆ ఎగ్జామ్స్ని రాయాలి అనుకుంటున్నారో, వాటిలో క్వాలిఫై కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను ఈ ఛానల్ని నా చాలా సమయాన్ని వెచ్చించి మరి ఈ వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉన్నా, నవోదయ కోచింగ్ తీసుకుంటూ ఉన్నా, లేకపోతే నవోదయ గురుకుల సైనిక్ రాయాలనుకుంటున్నా, లేకపోతే మీ రిలేటివ్స్ ఉన్నా, లేకపోతే మీ పిల్లలే ఉన్నా, ఖచ్చితంగా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్ని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను యూట్యూబ్తో పాటు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అవ్వాలని చెప్పి నా తాపత్రయం, అంతే. దీని మీద మానిటైజేషన్ వచ్చి నేను డబ్బు సంపాదించాలని అయితే నా ఉద్దేశం కాదు. ఎక్కువ మంది విద్యార్థులకు ఈ సబ్జెక్ట్ అనేది చేరాలి అనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను బేసిక్గా ఎంఏ ఇంగ్లీష్ లెక్చరర్ని, కానీ నేను ఎప్పుడైతే ఈ ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేసినానో నాకు అప్పుడు అర్థమైంది, ఈ నవోదయ గురుకుల సైనిక్ కోసం చాలామంది పిల్లలు చిన్న వయసులోనే 5th క్లాస్లోనే చాలా తాపత్రయపడుతున్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అంత కష్టపడకుండా సింపుల్గా వాళ్ళకి సబ్జెక్ట్ అందించాలనేదే నా ప్రయత్నం. మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ వీడియోస్ని వాళ్ళందరికీ షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ముఖ విలువ. ముఖ విలువ అంటే ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల ముఖ విలువ ఆ అంకె యొక్క యథార్థ విలువే. అంటే అర్థం ఏంటంటే ఒక సంఖ్య అనేది వివిధ రకాలైనటువంటి అంకెలతో తయారై ఉంటుంది. ఆ సంఖ్యలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంకెల యొక్క యథార్థ విలువనే ఆ అంకె యొక్క ముఖ విలువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 354లో 3 అనేటువంటి అంకె యొక్క ముఖ విలువ ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? 3 అనేటువంటి అంకె యొక్క యథార్థ విలువ 3 దాని యొక్క ముఖ విలువ. తర్వాత 793 అనేటువంటి సంఖ్యలో 9 అనేటువంటి అంకె యొక్క ముఖ విలువ ఏంటంటే 9. అదేవిధంగా 4671 అనేటువంటి సంఖ్యలో 6 యొక్క ముఖ విలువ ఏంటంటే 6. తర్వాత 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 83,75,694 అనేటువంటి సంఖ్యలో 3 అనేటువంటి అంకె యొక్క ముఖ విలువ ఏంటంటే 3. తర్వాత 71లో 1 యొక్క ముఖ విలువ 1. తర్వాత 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 9,14,73,061లో 0 యొక్క ముఖ విలువ కూడా 0నే. సో ఒక సంఖ్యలోని అంకె యొక్క విలువ, ఆ ముఖ విలువ ఆ అంకె యొక్క యథార్థ విలువతో సమానం. ఆ సంఖ్యలో అంకె ఏ స్థానంలో ఉంది అనేది ముఖ విలువకి సంబంధం లేదు. ఆ అంకె యొక్క యథార్థ విలువనే ముఖ విలువ. మరి నెక్స్ట్ ది స్థాన విలువ అని చెప్పి ఉంది. దానికి అర్థం ఏంటంటే ఒక సంఖ్యలోని అంకె ఉండు స్థానం యొక్క విలువనే ఆ సంఖ్య యొక్క స్థాన విలువ. దీనికి అర్థం ఏంటంటే ఒక సంఖ్యలో అంకె అనేది వేరే వేరే స్థానాల్లో ఉండొచ్చు. సో ఆ స్థానము యొక్క విలువనే ఆ అంకె యొక్క విలువగా మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 791లో 9 యొక్క స్థాన విలువ ఏంటంటే 9 వచ్చేసి 1లు 10ల స్థానంలో ఉంది. సో 9 × 10 ఇక్కడ 9 యొక్క విలువ ఏంటంటే 90. సో 9 యొక్క స్థాన విలువ ఎంత? 90.
379 అనేటువంటి సంఖ్యలో 3 యొక్క స్థాన విలువ ఏంటంటే 1లు 10లు 100ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 100 3 యొక్క విలువ 300. అదేవిధంగా 6431 అనేటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ఏంటి అని అడిగితే 6 ఏ స్థానంలో ఉంది? 1లు 10లు 100లు 1000ల స్థానంలో ఉంది. సో 6 × 1000 చేస్తే 6 యొక్క స్థాన విలువ 6000. సో ఇది ముఖ విలువకి స్థాన విలువకి మధ్యలో ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ సంఖ్య యొక్క విస్తరణ రూపం. సంఖ్య యొక్క విస్తరణ రూపం అంటే ఏంటి? ఒక సంఖ్య యొక్క ముఖ విలువ స్థాన విలువలను ఆధారంగా చేసుకొని ఆ సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయొచ్చు. మరి అది ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సంఖ్యలు రాసిన 7614. ఆ సంఖ్య యొక్క విస్తరణ రూపం ఎలా రాస్తామంటే ముందుగా ఎడమ వైపు నుంచి రాసుకుంటూ వస్తాం. 1లు 10లు 100లు 1000. సో 7 ఏ స్థానంలో ఉంది? 1000ల స్థానంలో. సో 7 యొక్క ముఖ విలువ ప్లస్ స్థాన విలువ ఇంటూ స్థాన విలువ ప్లస్ 6 యొక్క ముఖ విలువ ఇంటూ స్థాన విలువ ప్లస్ 1 యొక్క ముఖ విలువ ఇంటూ స్థాన విలువ ప్లస్ 4 యొక్క ముఖ విలువ ఇంటూ స్థాన విలువ. సో ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపం ఎలా రాస్తామంటే ముఖ విలువ ఇంటూ స్థాన విలువ ప్లస్ తర్వాతి సంఖ్య. అలా రాసుకుంటూ పోతే సంఖ్య యొక్క విస్తరణ రూపం వస్తుంది. అదేవిధంగా 84915 అనేటువంటి సంఖ్య యొక్క విస్తరణ రూపం చూద్దాం. ఇక్కడ 8 యొక్క ముఖ విలువ 8, స్థాన విలువ 10,000. అదేవిధంగా 4 యొక్క ముఖ విలువ 4, స్థాన విలువ 1000. 9 యొక్క ముఖ విలువ 9, స్థాన విలువ 100. 1 యొక్క ముఖ విలువ 1, స్థాన విలువ 10. 5 యొక్క ముఖ విలువ 5, స్థాన విలువ 1. సో ఈ విధంగా సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయొచ్చు. ముఖ విలువ ఇంటూ స్థాన విలువ ప్లస్ తర్వాత సంఖ్య. ఇలా రాస్తూ వెళ్తే సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయొచ్చు. తర్వాత గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలు లేదా కనిష్ట మరియు గరిష్ట సంఖ్యలు. దాన్ని ఎలా రాయాలంటే సింపుల్గా ఒక అంకెలలో 1ని కనిష్ట సంఖ్య అని చెప్పి 9ని గరిష్ట సంఖ్య అని చెప్పి అంటారు. సో విలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1ని కనిష్ట సంఖ్య అంటారు. 0ని కనిష్ట సంఖ్య అనరు. 0కి విలువ లేదు కాబట్టి అది కనిష్ట సంఖ్య కాదు. సో 1 కనిష్ట సంఖ్య, 9 గరిష్ట సంఖ్య. ఒక అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది? 9. సో అదేవిధంగా n అంకెల కనిష్ట సంఖ్య కోసం 1 ప్రక్కన n-1 సున్నాలను ఉంచాలి. దీనికి అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అంకెల కనిష్ట సంఖ్యలు కావాలి నీకు. 4 అంకెల్లో కనిష్ట సంఖ్య ఏది లేదా 4 అంకెల కనిష్ట సంఖ్య ఏది అనేది నీకు కావాలా. సో ఏం చేయాలా? 4 - 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 1 పక్కన 3 సున్నాలను పెట్టాలి. అప్పుడు అదే 4 అంకెల కనిష్ట సంఖ్య. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 5 అంకెల కనిష్ట సంఖ్య కావాలంటే 5ని 1తో తీసేస్తే వచ్చేదే 4. సో 1 పక్కన 4 సున్నాలను పెట్టాలి. అంటే 4 అంకెల కనిష్ట సంఖ్య 5 అంకెల కనిష్ట సంఖ్య వచ్చేసి 10,000. మరి గరిష్ట సంఖ్య యొక్క సింపుల్ ఫార్ములా ఏంటంటే n అంకెల గరిష్ట సంఖ్య కావాలంటే n 9లను ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంకెల గరిష్ట సంఖ్యలు అంటే 4 9లు. ఇదే 9999 4 అంకెల గరిష్ట సంఖ్య. 5 అంకెల గరిష్ట సంఖ్య కావాలంటే 5 9లను ఉంచాలి. 99,999 5 అంకెల గరిష్ట సంఖ్య. సో కనిష్ట సంఖ్య కోసము n-1 అన్ని సున్నాలను 1 పక్కన ఉంచాలి. గరిష్ట సంఖ్య కోసం n 9లను రాయాలి. సో ఈ రెండు విషయాల్ని గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా రాయొచ్చు. తర్వాత పూర్వ మరియు పరపదం. పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక సంఖ్య యొక్క ముందరి సంఖ్యను పూర్వపదం అని చెప్పి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9,000 ఉంది. 9,000కి పూర్వపదం ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? 8,999. సో 9,000 కంటే ముందు ఉండేటువంటి నెంబరే 8,999. సో అదే 9,000కి పూర్వపదం. మరి 9,000కి పరపదం ఏంటంటే 9,000 తర్వాత వచ్చే నెంబర్ 9,001.
అదేవిధంగా 7,964 అనే సంఖ్య ఉంది. దాని యొక్క పూర్వపదం ఏమైతుంది? 7,963. ఎందుకంటే దీని యొక్క ముందు పదం 7,963, పరపదం అంటే తర్వాత వచ్చే సంఖ్య 7,965. ఇవి ఒక సంఖ్య యొక్క ముందరి సంఖ్యను పూర్వపదం అని, తర్వాత సంఖ్యను పరపదం అని చెప్పి అంటారు. ఇది మన ఈరోజు సంఖ్యామానానికి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోలో మనం పూర్తిగా ఇన్ని టాపిక్స్ని అయితే కవర్ చేశాము. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఇదే విధంగా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ని చూసి కావలిస్తే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ సబ్జెక్ట్ అంతా వింటూ నేర్చుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ లోపల మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి నేను నా సాయశక్తులను పెట్టి ప్రయత్నిస్తాను. కాబట్టి మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా, ఫాలో అయినా కాకపోయినా, ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో ఈ సబ్జెక్ట్, ఆ పిల్లల పేరెంట్స్కి అయితే ఈ వీడియోస్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.